వెల్కమ్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ షో. క్వాలిటీ ఎడ్యుకేషన్ H1B సిట్యుయేషన్ ప్రెజెంట్ యుఎస్‌లో ఎట్లా ఉంది? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఐటీ ప్రొఫెషనల్ అండ్ డేటా సైంటిస్ట్ వెంకట్ ఇక్కుర్తి గారు ఉన్నారు లైవ్‌లో. హలో సార్. నమస్తే అండి. నమస్తే. సార్ ప్రెజెంట్ చూసుకున్నట్టయితే H1B వీసాకి సంబంధించి $1,00,000 అయితే పే చేయాలనేసి ట్రంప్ సర్కార్ అయితే డిసైడ్ చేసింది ప్రాసెసింగ్ ఫీస్ కింద. సో అసలు సడెన్‌గా ఈ సిట్యుయేషన్ రావడానికి రీజన్ ఏంటంటారు? సడన్‌గా ఏం కాదండి. ఇది చాలా రోజులు పట్టి కొంచెము H1B అనేటువంటిది మిస్‌యూజ్ అవుతుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే, ఈ అమెరికన్ వర్కర్స్‌కి అంటే అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ సిటిజన్స్‌కి ఉద్యోగాలు పోతున్నాయి. అంటే ఉద్యోగాలు రావట్లేదు అనేటువంటి ఒక కాన్సెప్ట్. ఒక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని జాబ్స్ తీసేస్తుంది. టెక్నాలజీ ఇవన్నీ ఏమైందంటే చాలామంది అమెరికన్ సిటిజన్స్‌కి ఈ H1B ప్రోగ్రామ్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అనేటువంటి కాన్సెప్ట్. అది కాకపోయినా ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఒక సింగిల్ పాయింట్ ఎజెండా కదా! ఆ సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటి? ఇమిగ్రేషన్. అతను వచ్చిన రోజు నుంచి ఇమిగ్రేషన్ మీదే తన యొక్క అభిప్రాయాలు టైట్ చేయడం స్టార్ట్ చేసేసారనమాట. సో కాబట్టి ఆ ప్రాసెస్‌లో అమెరికన్ అమెరికన్స్‌కి ఉద్యోగాలు రావాలి అనేటువంటి ఒక భావంతో ఇలాంటి ప్రొక్లమేషన్ ఒకటి సైన్ చేశారు. డెఫినెట్‌గా అది పర్టిక్యులర్‌లీ ఫర్ ఇండియన్స్‌కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిట్యుయేషనే. ఓకే. అంటే యాక్చువల్‌గా $1,00,000 పే చేయాలని చెప్పారు గదా! అంటే దాని మీద రకరకాలుగా ఇండియాలో అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకసారేమో ఎవ్రీ టైమ్, ఒకసారి వన్ టైమ్ అని. మీరు ఆ ఆర్డర్ చదివే ఉంటారు కదా! యాక్చువల్ ట్రూత్ ఏంటంటారు? అంటే అక్కడ కొంచెం క్లారిటీ అనేది రావాలండి. నా ఉద్దేశం ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ వీక్స్ పడుతుంది. అదేంటంటే కొత్త అప్లికేషన్స్‌కి 100,000 పెట్టాలి అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. కొత్త అప్లికేషన్స్ అన్నప్పుడు కొత్త H1 పిటిషన్ ఎక్కడున్నా కూడా అని ఉంటుంది. తర్వాత ఏమంటారు ఔట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పేసి అన్నారు. ఎవరికి వాళ్ళు తగ్గట్టుగా అన్వయించుకుంటున్నారు. ఓహ్! నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి నాకు ఉండదు అని, నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి ఉంటుందని రకరకాలుగా పెట్టుకుంటున్నారు. ప్రాబబ్లీ ఐ థింక్ ఐఎమ్ నాట్ ఏ అటార్నీ యాక్చువల్‌గా. ఒక 1 ఆర్ 2 వీక్స్‌లో ఏంటంటే దానికి సంబంధించిన మొత్తము క్లారిటీ అయితే మాత్రం వస్తుంది షూర్‌గా. అంటే ఫ్రెష్ అప్లికేషన్స్‌కి మాత్రం 100,000 ఫీజు పే చేసిన రెసిప్ట్ ఇంక్లూడ్ చేయాలి అనేటువంటిది మాత్రం అది కన్ఫర్మ్. అది ఎట్లా అనేటువంటిది అది ఇంకా లాయర్స్ వాళ్ళు డిస్కస్ చేసుకునేసి ఫైనల్లీ దే కమ్ అప్ విత్ సర్టెన్ థింగ్స్ అనమాట. అది డెఫినెట్‌గా మాత్రం ఇది ఇండియన్ కమ్యూనిటీకి పర్టికులర్లీ ఫర్ తెలుగు పీపుల్‌కి మాత్రం కొంచెము ఇబ్బందికరమైనటువంటి సిట్యుయేషన్. అంటే మనం ఈ ప్రొక్లమేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని మనం నిజాలు మాట్లాడుకోవాలండి. నిజాలు ఏంటంటే ఇక్కడ ఇంత డ్రాస్టిక్‌గా నేను 99 అప్పుడు అమెరికా వచ్చినప్పుడు H1 ఫీ ఎంత $100 ఉండేది కరెక్ట్‌గా $100. ఇవాళ అది ఇంత పెరిగిపోయింది అంటానికి అప్పుడున్న పరిస్థితి వేరు. అసలు ఈ H1బీ కాన్సెప్ట్ 94, 95లో Y2K ప్రాబ్లమ్ వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు. ఫస్ట్ 65,000 మందికి వీసాలు ఇష్యూ చేశారు. తర్వాత దాన్ని 195,000 చేశారు. మళ్ళా 65,000, 20,000 ఏమో అమెరికాలో ఎంఎస్ చేసే వాళ్ళకని చెప్పి 85,000 సంథింగ్ లైక్ దిస్. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే అమెరికాకి హైలీ స్కిల్డ్ పర్సన్ H1B1 అనే పదం ఏంటంటే హైలీ స్కిల్డ్ పర్సన్స్ అమెరికాకి కావాలి. వాళ్ళకి వీసాలు ఇచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు అమెరికన్ సొసైటీలో మింగిల్ అయిపోయారు. బీయింగ్ యు ఆర్ ఇన్ ఏ రోమన్ బిహేవ్ లైక్ ఏ రోమన్ లాగా మనం ఉండిపోయారు. ఎప్పుడైతే ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే H1B అనేటువంటిది ఒక మిస్యూజ్ అవటం అనేది జరిగిపోయింది. మీరు స్టాటిస్టిక్స్‌లో ప్రొక్లమేషన్ ఆర్డర్స్‌లో మీరు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఒక ఐటీ కంపెనీ 5,000 H1s తీసుకొని 5,000 H1s అప్రూవల్ తీసుకొని 15,000 మంది అమెరికన్ వర్కర్స్‌కి ఉద్యోగాలు తీసేసింది. ఒకసారి ఆలోచించండి. 5,000 H1లు తీసుకొచ్చి 15,000 మంది. ఇంకొక ఐటీ కంపెనీ 1,700 H1లు తీసుకొని 2,400 తీసేసింది. ఇంకొక కంపెనీ 25,000 H1లు తీసుకొని 27,000 అమెరికన్స్ ఉద్యోగాలు తీసేసింది. అదేవిధంగా ఇంకొక కంపెనీ ఫిబ్రవరిలో
1100 H1s తీసుకొని 1100 మందిని లే ఆఫ్ చేసింది. ఇదంతా కూడా ఏంటంటే ప్రెసిడెంట్ సైన్ చేసినటువంటి ప్రొక్లమేషన్ ఆర్డర్లో క్లియర్గా స్పెసిఫై చేశారు. ఓకే. స్పెసిఫై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ బయట నుంచి వచ్చేటువంటి ఈ H1B వాళ్ళ వల్ల లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ని లక్షల ఉద్యోగాలు పోతున్నాయి అనేటువంటి భావన ఉన్న తర్వాత మీరు ఇప్పుడు చూడండి, ఏ ఒక్కళ్ళు కూడా దీని మీద నెగిటివ్గా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఏ దేశం అయినా సరే వాళ్ళ ఎంప్లాయీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఇప్పుడు హైదరాబాద్ కానీ లేకపోతే ఇండియాలో కూడా రోహింగ్యాస్ అని బంగ్లాదేశ్ నుంచి అక్కడ ఇక్కడ ఇల్లీగల్గా వచ్చి జాబులు తీసేసుకుంటున్నారు. మీరు హైదరాబాద్లో ఉన్నారు కదా, మొన్నటికి మొన్న మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్పేసి ఒక పెద్ద యాజిటేషన్ చేశారు. ఒక దేశంలోనే పరాయి రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళని గో బ్యాక్ అని చెప్పి మనం బాంబేలో ఒక యాజిటేషను ఇట్లా జరుగుతున్నప్పుడు ఒక దేశంలో వచ్చేసేసి ఇట్లా చేస్తుంటే అందుట్లో నాకైతే తప్పనేది మాత్రం ఏమీ అనిపించట్లేదు. దానిలో క్లియర్గా ఏంటి, యు ఆర్ ఏ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ పర్సన్, డబ్బులు కట్టి 100,000 కట్టి అమెరికా రండి అంటున్నారు. లేదు నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి, $1 million కట్టి గోల్డ్ కార్డ్ ఏదో తీసుకోమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అమెరికా రావద్దని చెప్పట్లా. ఇఫ్ యూ హ్యావ్ మనీ రండి, ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ రండి, వచ్చి ఆ పనులే చేయండి, పిచ్చి పనులు చెయ్యొద్దు అని చెప్పేసి చాలా క్లియర్గా మెసేజ్ మాత్రం పంపించేశారు. ఇప్పుడు మన రాష్ట్రం సంబంధించినటువంటి వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసారు. అయితే $1,00,000 పైన మీ అభిప్రాయం ఏంటి సార్? $1,00,000 మీద మన అభిప్రాయం ఏమీ లేదండి. ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఒక సినిమాకి మేము గుంటూరులో సినిమాకి వెళ్ళినప్పుడు ఒక థియేటర్లో ₹3 ఉండేది. అంటే బాల్కనీ ఏమో ₹4.50 ఉండేది, దాని కింద ఏమో 325 అలా ఉండేది అనమాట. నేను డిగ్రీ చదివే రోజుల్లో. ఓకే, అది రోజు సినిమా ఇవాళ కొత్తగా ఒక సినిమా వస్తే ₹1,000 చేసేసారు. ఎక్కడ ₹3 ఎక్కడ ₹1,000 ఎక్కడ, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే, డిమాండ్ ఉంది చూస్తున్నారు కాబట్టి రేట్లు పెంచేశారు. ఇక్కడ కూడా అంతే, H1కి డిమాండ్ ఉంది, H1 కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అంత డబ్బులు కట్టేసేసి వస్తారు. నేను ₹1,000 పెట్టి టికెట్ చూడకూడదు అనుకున్నాడు, సినిమా చూడటం మానేస్తారు. అదేవిధంగా ఈ కంపెనీస్ కూడా $1,00,000 కట్టలేనటువంటి వాళ్ళు H1 ఫైల్ చేయటం మానేస్తారు. అంతే, దట్స్ ఆల్ ఇట్ ఈస్. అది ఇప్పుడు నేను మీ ఇంట్లోకి రావాలి అంటే మీరు చెప్పిన రూల్స్ నేను పాటించాల్సిందే. అంతే. ఇప్పుడు అమెరికాలోకి రావాలి అంటే అమెరికా చెప్పిన రూల్స్ పాటించాల్సిందే, దానికి ఇంకా ఆప్షన్ ఏమీ లేదు ఇక్కడ. ఫస్ట్ అసలు H1 అనేది ఎవరు అప్లై చేస్తారు సార్? H1 అనేటువంటిది ఎంప్లాయీస్ అప్లై చేస్తారని మనం అప్లై చేసుకోలేము. H1 అనేటువంటిది ఒక కంపెనీ అమెరికాలో ఈ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు లేరు అని ఒక లేబర్ అప్లికేషన్ ఫైల్ చేస్తారు. అంటే ఫైల్ చేస్తే ఈ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు అమెరికాలో లేరు కాబట్టి ఈ పని చేయాలి కాబట్టి మేము బయట దేశం నుంచి మేము తీసుకొచ్చుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు అప్లై చేస్తారు, లేబర్ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తారు. అది అప్రూవల్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కంపెనీస్ ఫైల్ చేస్తాయి, నాట్ ఇండివిజువల్గా కాదు, కంపెనీస్ ఫైల్ చేస్తాయి. ఆటోమేటిక్గా ఇప్పుడు మేమంతా కూడా అలానే వచ్చిన వాళ్ళమే, అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అలా జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఈ 100,000 కూడా ఎవరు పే చేయాలి? కంపెనీస్ పే చేయాలి. కంపెనీస్ 100,000 పే చేసి వాళ్ళకి ఒక 150K శాలరీ అంటే 250K శాలరీ ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ డబ్బు సంపాదించుకోవాలి కదా. అవి అంత డబ్బులు కంపెనీస్ పే చేస్తాయా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా అంటే కొంత ఎగ్జంప్షన్స్ ఇచ్చారు, కొన్ని ఉన్నాయి ఎగ్జంప్షన్స్ నేషనల్లో దాని మీద ఇంట్రెస్ట్ మీద. కొంతమందికి ఇప్పుడు డాక్టర్స్ ఒకళ్ళకి, లైక్ రోబోటిక్స్, సమ్ ఇండస్ట్రీస్ లైక్ డేటా సైంటిస్ట్ ఎక్స్ట్రాడినరీ వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చారు. బట్ వాళ్ళు పెట్టుకోవాలన్నమాట. యాక్చువల్గా కంపెనీసే ఫైల్ చేస్తాయి, ఇండివిజువల్గా ఫైల్ చేసే అవకాశం మాత్రం లేదు. అయితే ఈ ఇంపాక్ట్ అనేది స్టూడెంట్స్ కమ్యూనిటీ పైన ఏ విధంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? అంటే వీళ్ళకి ఇప్పుడు డైరెక్ట్గా ఇది నేను పెద్ద ఇంపాక్ట్ అని అనుకోవట్లేదండి, అనుకోవట్లేదు. కానీ వీళ్ళకి స్టూడెంట్ కమ్యూనిటీకి మాత్రం ఇంపాక్ట్ అయ్యేటువంటి ఏదో బిల్ రాబోతోంది, అది మాత్రం బాగా ఎఫెక్ట్ అవుతుంది. అదేంటంటే మినిమం శాలరీ ఏదో 115 118 చెయ్యాలని చెప్పేసి అది పెడుతున్నారు. లాటరీ సిస్టమ్ తీసేస్తున్నారు.
లాటరీ సిస్టమ్ తీయటం పర్సనల్గా నేను కూడా చెప్తాను. లాటరీ సిస్టమ్ ఎందుకు తీసేయాలంటే లాటరీ సిస్టమ్లో ఏమైపోయింది, ఎవ్రీబడి ఈజ్ ఇన్ లాటరీలోకి వెళ్ళిపోతున్నారు. ఒక ఐఐటిలోనో ఒక మంచి కాలేజీలో చదివిన పిల్లవాడు, థర్డ్ గ్రేడ్ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు ఇద్దరు ఒక ఆన్లో వేసి తీసేసుకుంటే వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి లాటరీ అనేటువంటిది వెళ్ళిపోవటమే నా పర్సనల్గా నా ఉద్దేశం మంచిదే. స్కిల్డ్ పర్సన్స్ వాళ్ళ యొక్క శాలరీని బేస్ చేసుకొని వచ్చే అవకాశం ఉంది. అది ఒకటి. రెండోది ఏంటంటే మినిమం శాలరీ కనుక ఒక 150 అలా పెట్టారు అనుకోండి, అది బాగా ఎఫెక్ట్ అవుతుంది. అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. పర్టికులర్లీ ఫర్ దీస్ స్టూడెంట్స్కి. ఇప్పటికైనా మన వాళ్ళు అంటే మేము తెలుగు స్టేట్స్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు చదువుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోవటం లేదు. అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం మొదటి నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ మనిషి యొక్క ఒక స్థాయిని మార్చటం అనేటువంటిది ఒక ఎడ్యుకేషన్ ఒక్కటే మారుస్తుంది. కానీ వీళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత అసలు చదువుకోవటం మానేశారు కదా, మర్చిపోయారు. చదువుకోవడం అనే పదమే మర్చిపోయారు. వచ్చిన రోజు నుంచి ఏదో బేబీ సిట్టింగ్లో ఇంకోటో చేసుకుంటున్నామంటే వాళ్ళందరినీ పట్టుకుంటున్నారండి. వాళ్ళందరినీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్కి విరుద్ధంగా అమెరికాలో ఎలాంటి పని చెయ్యకూడదు. అది ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది పెట్టుకోవాలి. రెండోది ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు ఒక 100,000 వాళ్ళు కొత్త H1 అప్లికేషన్ పెట్టారనుకోండి, వాళ్ళకి అనుకుంటున్నారు కొత్త H1 పెట్టారనుకోండి 100,000 కట్టాలా, లేదా అమెరికాలో ఉన్న వాళ్ళకి H1 ఫైల్ చేస్తే కట్టాలా, ఇదంతా కూడా ఏంటంటే ఫ్లూయిడ్, మనకి పూర్తిగా ఏమీ తెలియదు. అది ఇంకొక 2 వీక్స్ 3 వీక్స్లో కాంక్రీట్గా వచ్చేస్తుంది. సో లైక్ ఇది మాత్రం డెఫినెట్గా ఇండియన్ కమ్యూనిటీకి మాత్రం కొంచెం బాధాకరమైన విషయమే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. అది ఎడ్యుకేషన్ కమ్యూనిటీకి. అది పర్టికులర్లీ ఫర్ అవర్ పీపుల్. అంటే మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించి వస్తే కనుక అసలు ఇండియన్స్కి లాభం అంటారా, నష్టం అంటారా ఈ రూల్స్ ఇవన్నీ? అంటే ఒక్కటండి, రూల్స్ పాటించే వాళ్ళకి ఏమి ఇబ్బంది అండి. మనం రూల్స్ పాటించకపోవటం వల్లే కదా సమస్య. మనం నిజాలు మాట్లాడదామండి. నిజాలు ఇప్పుడు నేనున్నానండి. నేను లైక్ ఐఎమ్ ఫ్రమ్ హిందూ కమ్యూనిటీ అనుకున్నాము, హిందూనే. నేను ఒక వినాయక చవితి సెలబ్రేషన్స్ చేసుకుంటే మా ఇంట్లో కూర్చొని పూజ చేసేసుకొని అయిపోగానే ఒక నిమజ్జనం ఏదో చేసేస్తాము. మీరు వచ్చేసేసి రోడ్డు మొత్తం ఆపేసి ట్రాఫిక్ బ్యాన్ పెట్టేసేసి చేసేస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికన్ సొసైటీలో అది కుదరదండి. రెండవది సినిమాలు. ఇక్కడ న్యూజెర్సీలో ఒక సినిమా వాళ్ళు బ్యాన్ చేశారండి కొన్ని ఫేసెస్ని. ఎందుకంటే మొత్తం పేపర్లు మొత్తం చించి గందరగోళం చేసేస్తే వాళ్ళు చెప్పారు నో అని చెప్పేశారనమాట. మన సినిమా చూడటం తప్పేమి కాదు, సినిమా చూద్దాం, కానీ విపరీతమైనటువంటి అభిమానము, విపరీతమైనటువంటి గొడవలు చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ ఇండియాలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి ఇక్కడ పార్టీలు ఎందుకండి? అసలు ఇక్కడ అమెరికాలో వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారు, ఒక ఆఫీస్ ఎందుకండి? ఇక్కడ వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ ఓట్లు వేస్తారా? పోనీ అరిచేటువంటి బ్యాచ్ ఎవరికన్నా ఓటు హక్కు ఉందా? నాకే లేదు. నేను అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్నా కానీ ఇండియాలో నాకు ఓటు హక్కు లేదు నాకు. సో ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు? మనం అమెరికా వస్తున్నాము, హాయిగా చదువుకుంటున్నాము, H1 వస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ కంట్రీ అండి. కొన్ని లక్షల మంది కాదు, కోట్ల మంది వాళ్ళ స్థాయి పెరిగింది. 94, 95 నుంచి వాళ్ళ స్థాయి పెరగటానికి H1 హెల్ప్ చేసింది. హెల్ప్ చేస్తుంది. అలాంటి దేశానికి వచ్చేసేసి మనం చేస్తానంటే ఎలా కుదురుతుంది? అన్నీ కలిసి వచ్చాయండి. ఏదో కర్ణుడి చావుకి 100 రీజన్స్ లాగా ఈ H1 రావడానికి ఒక పక్క ఈ సంఘాలు కావచ్చు, ఒక పక్క ఈ అభిమానం కావచ్చు, ఒక పక్క ఆడు జాబులు చేయటం కావచ్చు, మిస్యూజ్ చేయటం కావచ్చు, రూల్స్కి విరుద్ధంగా ఉండటం కావచ్చు, అన్నీ కలిసి ఈ స్థితికి పట్టుకొచ్చారనమాట. లేకపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది. ప్రతి పిల్లవాడు అమెరికా వచ్చిన 1000 మందిలో మహా అయితే 5గురో 6గురో వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా కాదు కదా. ఇవాళ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఏ కంపెనీ కూడా 100,000 మాత్రం కట్టి H1 ఫైల్ చేసే పరిస్థితిలో మాత్రం లేదు. లేకపోతే వాళ్ళు వెళ్ళిపోవాలో ఇల్లీగల్గా పనిచేయటం అవన్నీ జరిగే పని కాదు. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల పాటు ట్రంప్ అధికారంలో ఉంటారు. ఆ తర్వాత కూడా రూల్స్ ఏమీ మారవు. ఎందుకంటే ఇవాళ ట్రంప్ పెట్టినటువంటి ఏ రూలు కూడా అమెరికన్ సిటిజన్స్కి అగెనెస్ట్గా ఏమీ లేదు.
ఓకే. సపోర్టింగ్. అమెరికన్ సిటిజన్స్‌కి అగెనిస్ట్‌గా లేదు కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్‌గా కంటిన్యూ అవుతాయి. చాలామంది అనుకుంటున్నారు ఈ 3 సంవత్సరాలు అయిపోగానే మళ్ళా మామూలయిపోతుందేమో అనుకుంటున్నారు. ఖచ్చితంగా 100% కాదు. అయితే ఆ ఆర్డర్‌లో కూడా ద అబ్యూజ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని ఒక వర్డ్ అయితే యూజ్ చేశారు కదా! అసలు దాని మీనింగ్ ఏంటి సార్? నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అంటే జాతీయ భద్రతకు ఐ మీన్ అది ఆ పదం సంబంధం. అన్నమాట. జాతీయ భద్రతకు సంథింగ్ అలాంటిది చాలా అసలు నేను ఫస్ట్ టైమ్ అండి నేను చూడటం ఇలాంటి ప్రొక్లమేషన్‌లో అలాంటి పదాన్ని వాడటం అనేది నేను ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైమ్ అన్నమాట యాక్చువల్‌గా. దానివల్ల మరి రేపు కోర్టులు గాని లేతే ఐ మీన్ కోర్టులు గాని వాళ్ళు దీనికి స్టే ఇవ్వటం ఏమో చేస్తారా? అంటే ఇంతవరకైతే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. ఎందుకంటే వాళ్ళు కోర్టు స్టే ఇస్తే వెంటనే మన టీవీ ఛానల్స్‌లో వచ్చేస్తాయి. కానీ ఎక్కడ మనకి కనపడలేదు. అంటే ఇవ్వలేదనే అర్థం అన్నమాట. ఇది కంటిన్యూ అవుతుంది. కానీ ఒకటేంటంటే హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ని అబ్యూజ్ చేశారు. ఫ్రాడ్ చేశారు. యాంటీ మనీ లాండరింగ్ చేశారని అన్ని పదాలు ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్‌లో చాలా క్లియర్‌గా ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఇండియన్ పిల్లలు, పేరెంట్సు వాళ్ళ పిల్లలు బాగా చదవగలిగి ఎక్స్ట్రార్డినరీ ఎబిలిటీ ఉంటే హ్యాపీగా అమెరికా రావచ్చు, ఉండొచ్చు. అంతేగాని ఎబిలిటీస్ లేకుండా ఇక్కడికొచ్చేసేసి మాత్రం దయచేసి మాత్రం ఇబ్బందులు పడొద్దు. ఇప్పుడు ఇండియాలో కూడా చాలా అవకాశాలున్నాయి. ఎన్నో అవకాశాలున్నాయి. నేను 90స్‌లో వచ్చినప్పుడు మాకు అవకాశాలన్నీ లేవు. లేవు కాబట్టి ఒకే అవకాశం తీసుకొనొచ్చాం. ఈరోజు ప్రపంచం మొత్తం గ్లోబల్ మొత్తం ఒక విలేజ్‌గా మారిపోయినప్పుడు అద్భుతమైన అవకాశాలు ఇండియాలో గూడా ఉన్నాయి. ఒక విధంగా ఇది ఇండియాకి చాలా బెనిఫిట్, ప్లస్ పాయింట్. ఎందుకంటే అక్కడ క్వాలిటీ వర్క్ పెరుగుతుంది. సో, దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి. దీన్ని నెగెటివ్‌గా చూడటం మానేసేయండి. ఏ దేశం అమెరికా ప్రెసిడెంట్ అమెరికాకే మంచి చేస్తాడు, ఇండియాకి చెయ్యడు అనేది ఒకటి. రెండవదేంటంటే మీకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా సరే 4, 5 కోట్ల మంది అతనికి అధికారం ఇచ్చారు. అతన్ని ఈ రాక్షసుడని, అదని, ఇదని మాట్లాడటం తప్పు. చాలా తప్పది. ఒక దేశ అధ్యక్షుడిని మన ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడటం అనేది మాత్రం చాలా తప్పు. అది అలా మాట్లాడకూడదు. ఒక 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 దేశంలో ఒకరు అధికారంలోకి వచ్చారండి. అధికారంలో లేని వాళ్ళిద్దరి మధ్య ఎంత తేడా ఉంటుంది? మాక్సిమం 3%, 4% ఓట్ల తేడా ఉంటుంది అంతే. ఓకే. 3% ఉంటుంది. కానీ రిమైనింగ్ 40% ఆఫ్ పీపుల్ యాక్సెప్టెడ్ హిమ్ కదా! అక్కడ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఆ రెస్పెక్ట్ లేకుండా ఈ చాలా టీవీ ఛానల్సు చాలా అసహ్యంగా మాట్లాడేస్తున్నారు. అది చాలా తప్పది. అవన్నీ ట్రాన్స్‌లేషన్ అయిపోయేసేసి అన్నీ గూడా మనం పెట్టి మాట గూడా ట్రాన్స్‌లేట్ అయిపోయేసేసి ట్రంప్ ఆఫీస్‌కో లేతే ఇంకో చోటుకో వెళ్తాయి. కాబట్టి పొర్రపాటును కూడా మనము పర్సనలైజేషన్‌లోకి వెళ్ళకూడదు. ఆ దేశ అధ్యక్షుడు ఆ దేశానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు తప్పైతే అక్కడ కోర్టులు వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తారు. మనం ఎవరం అండి మాట్లాడటానికి? మనకి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ ఎంత ఇండీసెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారంటే టీవీ ఛానల్స్‌లో అది 100% కరెక్ట్ కాదు. మనము అమెరికా డెవలప్ అయిందంటే ఒకే ఒక్క రీజన్ అండి. ఆ ఒక్క రీజన్ ఏంటంటే మనిషిని మనిషిగా గౌరవించటం. మిగతావన్నీ పక్కన పెట్టేద్దాం. మనిషిని మనిషిగా గౌరవించడం. మేము రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా కనపడితే హే! హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? హౌ ఈజ్ యువర్ డే? అని నవ్వుతూ వాళ్ళతో పలకరించి మాట్లాడటం. ఆ పరిస్థితి అమెరికాలో ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు కానీ ఎప్పటికైనా సరే అమెరికా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. నో డౌట్ ఎట్ ఆల్. అలాంటి కంట్రీని గురించేసేసి ఆ కంట్రీలో సగం మంది మోర్ దాన్ 50% ట్రంప్‌ని యాక్సెప్ట్ చేశారు. హి ఈస్ ద ప్రెసిడెంట్ అంతే. అయిపోయింది. అలాంటి ప్రెసిడెంట్‌ని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఎవ్వరైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. అసలు 100% కరెక్ట్ కాదు. పాలిసీస్ నచ్చకపోవచ్చు. పాలిసీస్ మీద మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. వ్యక్తుల మీద మాత్రం మాట్లాడకూడదు. పాలిసీస్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. మీ పాలిసీస్ మీకుంటాయి. నా పాలిసీస్ నాకుంటాయి. మనం ఏం చెప్తున్నాం? చదువుకోవడానికి అమెరికా రండి. చదువుకోండి. ఇవాళ ఒక ఇంటర్వ్యూ నేను చూసాను. ఇండియన్స్ దాన్నేమంటారు? ఛాంపియన్స్ దొంగ సర్టిఫికేట్‌లు ప్రొవైడ్ చేయటంలో. మీకు పంపిస్తాను ఆ లింక్ కావాలంటే. ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ చాలా చక్కగా మాట్లాడారాయన. చాలా చక్కగా మాట్లాడారు. రియల్లీ ఇంప్రెసివ్. యెస్. వీటి ఒక ఐ ఫర్గాట్ హిస్ నేమ్ అన్నమాట. నేను కాల్ పంపిస్తాను. సో, కాబట్టి ఎందుకు మనం తప్పులు చేస్తున్నాము అనేటువంటిది వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిందే స్టూడెంట్స్. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు
ఎంతప్పటికి కూడా ఏంటంటే కోర్స్ డబ్బు సంపాదించడం తప్పని నేను చెప్పట్లా. అందరూ డబ్బు సంపాదించుకోవాల్సిందే. కాకపోతే ఇల్లీగల్‌గా మాత్రం సంపాదించొద్దు. అమెరికా లాంటి దేశంలో ఇల్లీగల్స్‌కి మాత్రం అమెరికా కాదు, ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఇల్లీగల్స్‌కి స్థానం అనేటువంటిది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా అమెరికాలో, ఇండియాలో రోహింగ్యాలని పంపిస్తేనేమో మనం అప్రిషియేట్ చేస్తున్నాము. అదే అమెరికాలో పంపిస్తేనేమో మనకి నచ్చదు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నాం. ఇది మాత్రం కరెక్ట్ కాదండి. 100% కరెక్ట్ కాదు. ఒకవేళ ఇండియన్స్ కనుక ఎక్కువగా వెళ్ళకపోతే అమెరికా ఎకానమీ పడిపోయే అవకాశం ఏమైనా ఉందా? తగ్గిపోయే అవకాశం ఏమైనా ఉందా? ఏమీ లేదండి. అస్సలు 100% ఏమీ కాదు. ఏదో సామెత ఉంది, తన కోడి తన కుంపటి లేకపోతే అదేదో సూర్యోదయం అవ్వలేదు అని చెప్పేసి. ఆఫ్టర్ ఆల్ అమెరికన్స్ హోల్ సొసైటీ, హోల్ కమ్యూనిటీలో ఇండియన్ పాపులేషన్ ఎంత ఉన్నారు, అందుట్లో ఏముంది. ఒకవేళ వర్క్ కావాల్సి వస్తే ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ అందరి ఆఫీసెస్ బెంగళూరులో, హైదరాబాద్ అనే చోట్ల ఉన్నాయి కదా, వాళ్ళకి ఎంత పని చేయించుకుంటారు. ఇప్పుడు మీ సపోజ్ మన ఇద్దరమే ఉన్నామండి, మీరు హైదరాబాద్లో ఎక్కడో ఉన్నారు, నేను అమెరికాలో ఉన్నాను, మనం కలిసి పని చేస్తున్నాం కదా. దానికి మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం కోసం మీరు అమెరికా రాక్కర్లేదు, నేను మీతో మాట్లాడడం కోసం ఇండియా రాక్కర్లేదు. సో కాబట్టి ఈ పని అవ్వటం కోసం వాళ్ళెవరూ అమెరికా దాకా రావాల్సిన అవసరం ఏమీ లేదు. హాయిగా ఇండియాలో అవుట్సోర్స్ కోవిడ్ వచ్చిన తర్వాత ఇదొక అడ్వాంటేజ్. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మనం పని చేసుకోవచ్చు అని. ఇదే ఛానల్లో నేను చెప్పినట్టున్నా నేను. మనం ఇంతకుముందు బిఫోర్ క్రీస్తు, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రీస్తు అని మాట్లాడుకునే వాళ్ళం. బీసీఏడి అని మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. హోల్ సిస్టమ్ మొత్తం మారిపోయింది. అలాంటప్పుడు అవసరం ఏముంది? ప్రపంచంలో ఉన్న బెస్ట్ యూనివర్సిటీస్తో మనం పనిచేయచ్చు, బెస్ట్ ప్రొఫెసర్స్తో మనం పనిచేయచ్చు, బెస్ట్ పీపుల్తో పని చేయించుకోవచ్చు. అలాంటప్పుడు ఈ వీసాలు క్యాన్సిల్ చేసినా, ఇంకోటి చేసినా 100% ఏమీ కాదు. ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి. 94, 95 నుంచి అమెరికా వచ్చినటువంటి ఇండియన్స్ అందరూ కూడా ఇవాళ వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజర్స్, ప్రాజెక్ట్ లీడ్స్, అంతా ఇంప్లిమెంట్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ని తీసుకొచ్చుకొని వాళ్ళ డైరెక్షన్తో వాళ్ళు ప్రాజెక్టులు చేయలేరా? చేయగలరు కదా. సో కాబట్టి ఎక్కడ అవుతుంది? మనం అనుకుంటున్నాం అంతే. మనం ఇండియా వెళ్ళకపోయి, ఇండియా వాళ్ళు రాకపోతే అమెరికా మొత్తం పడిపోతుంది, అమెరికా మొత్తం మన భుజస్కంధాల మీద ఉందని ఇండియన్స్ అనుకుంటున్నారు. అలా ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే ఏ టీవీ ఛానల్ కూడా, అమెరికన్ టీవీ ఛానల్ కూడా ఇండియా ఎలక్షన్స్ గురించి మాట్లాడదు. మ్యాక్సిమం ఒక లైను. కానీ అమెరికా ఎలక్షన్స్ గురించి ఎన్ని టీవీ ఛానల్స్లో వస్తున్నాయో మీకు నేను చెప్పక్కర్లేదు. ఒక్క ట్రంప్ ఇలా సంతకం పెట్టాడు అనగానే వితిన్ 10 నిమిషాల్లో లైవ్ అది ఇది, ఓ గాడ్ యూ వోంట్ బిలీవ్ ఇట్. ఏముంది, వాళ్ళ దేశంలో వాళ్ళు చేసుకుంటున్నారు, మనకి ఏమిటి సంబంధం అనేది కాదుగా. మనము అమెరికా మీద డిపెండ్ అవుతున్నాం, అంటే ఇండియన్స్ డిపెండ్ అవుతున్నారు. ఆ డిపెండెన్సీ పోనివ్వండి. నరేంద్ర మోడీ అద్భుతమైన మాట చెప్పారు, ఆధారపడకుండా ఉండడానికి చేయాలి అన్నారు. దిస్ ఈజ్ ద టైం. ఇవాళ కాకపోతే ఎప్పటికీ కాదు. ఇవాళ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. ఇవాళ పొద్దున చెప్పాను కదా, ఇంటర్వ్యూ విన్నాను. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, ఇండియన్స్ ఆర్ గివింగ్ ఏ సర్వీసెస్లో ఉన్నారు. మరి ఒక్క ఐప్యాడ్ కనిపెట్టారా? లేకపోతే ఐఫోన్ కనిపెట్టారా? ఒక్క మెడిసిన్ కనిపెట్టారా? ఇవన్నీ ఎందుకు చేయలేదు? మనకి మనం రియలైజ్ అవ్వండి. రియలైజ్ అవితే తెలిసిపోతుంది. మనం వెళ్ళి సర్వీసెస్ చేస్తున్నాం, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం, మనం వాళ్ళ అకౌంటింగ్ చేస్తున్నాం, వాళ్ళ సాఫ్ట్వేర్ చేస్తున్నాం. అలా కాదు, మనం ప్రోడక్ట్స్ డెవలప్ చేద్దామనే భావన వాళ్ళు రావాలి. దానికోసం కదా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఏవో చేస్తున్నారు. ఇట్ షుడ్ బి గుడ్ ఎనఫ్. సో కాబట్టి అవన్నీ ఏది కాదండి. అమెరికాకి ఇండియా నుంచి ఒక్కళ్ళు రాకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, లేకపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఇండియా కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు హ్యాపీగా పని చేసుకుంటారు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఒకటేంటంటే, ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ ఆల్ ఇండియన్ యూత్, బెటర్ టు గెట్ ఏ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. Select right guru first. If you are at right guru, you never did anything wrong. If you are not at right guru, whatever you are doing is wrong. సో కాబట్టి మంచి టీచర్ని సెలెక్ట్ చేసుకోండి, మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి, హాయిగా చదవండి. అమెరికా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ. అగైన్ ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రపంచంలో ఎక్కడా ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డౌట్స్ ఉండే ఈ $1,00,000 గురించి, H1B వీసా గురించి మీరు చాలా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఇవాల్టి షో. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.